హాయ్ అండి అందరికీ. ఈరోజు అయితే మా ఇంట్లో పప్పు అన్నం వండుకుంటున్నాం. గ్యాస్ అయితే అయిపోయిందండి. నేను లాస్ట్ ఇయర్ క్రిస్మస్ రోజే గ్యాస్ అయిపోయిందని చెప్పాను కదా. డిసెంబర్ 31కి అయితే వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటికి ఇది మార్చి 27 ఈరోజు డేటు. ఈరోజు అయితే అయిపోయింది. అయితే రాత్రి గంటనం ఉందని చెప్పి ఇప్పటి వరకు వండలేదు. అయితే తక్కువ ఉంది కదా, ఏదో ఒకటి ఉండమ్మా అనేసి అన్నాడు నాన్న. సరే అని చెప్పేసి నేనైతే పప్పు బియ్యం కలిపి పొయ్యి మీద పెట్టాను. గ్యాస్ పైన పెట్టేసరికి సగం ఉడికి సగంలో గ్యాస్ అయిపోయింది. ఇప్పుడు టైం వచ్చేసి 12:15 అవుతుంది. అయితే ఇప్పుడు పొయ్యి ముట్టించి ఉన్న సగం పొయ్యి పైన అయితే ఉడకబెడుతున్నాను. అదేనండి అలసందలు అంటారు కదా, మేమైతే బొబ్బర్లు అంటాము. ఒక గ్లాసు బియ్యము గ్లాసు పప్పు వేసి ఉడకబెట్టుకొని ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని సగం ఉడికిన తర్వాత ఉప్పు వేసుకొని దించేసుకోవాలి. ఉడికిన తర్వాత మళ్ళీ మనం తినేటప్పుడు ఆయిల్ వేసుకొని తింటే భలే టేస్ట్ ఉంటుందండి. మీరు ఎప్పుడైనా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఓకేనా. ఈ నైట్ అయితే నేను పిక్కచారు అయితే పెడుతున్నానండి. దానికి కావాల్సింది వాము, జీలకర్ర, ఒక ఎండుమిరపకాయ, ఒక చిన్న ఉల్లిపాయ, అలాగే చింతపండు తక్కువ, ఒక కరివేపాకు రెమ్మ. వీటితో అయితే నేను పిక్కచారు చేస్తాను. గ్యాస్ అయిపోయిందని చెప్పాను కదా, కర్రల పొయ్యి మీదే వండుతున్నాను. అన్నం వండేసి చారు కూడా పెట్టేశానండి. పిక్కచారు వేడివేడిగా అయితే ఉంది. నాన్నకు అయితే పెట్టేసి నేనైతే ప్రేయర్కి వెళ్ళి వచ్చిన తర్వాత నైట్ 10ంటికి అయితే తింటాను. ఇప్పుడైతే నాన్నకు పెట్టేసి వెళ్తాను. ఓకే అండి, బాయ్. అయితే మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ అండి. ఈ వీడియో అయితే 2 డేస్ అన్నమాట. అయితే మార్నింగ్ వేసి అయితే మళ్ళీ వంట చేస్తున్నాను. అన్నం వండుతున్నా. అయితే చికెన్ కర్రీ చేస్తున్నాను. ఉప్పు కారం మసాలా అన్నీ కలిపి పక్కన పెట్టుకుంటే నాన్న అయితే ఒక ముక్క కాల్చమన్నాడన్నమాట. నిప్పుల మీద కాల్చింది అయితే చాలా బాగుంటుంది కదండి. చూడండి, ఉప్పు కారం అంటుకొని అక్కడక్కడ మాడుతుంది, ఎందుకంటే కారం ఉంటుంది కదా. ఈ ముక్క అయితే పట్టుకొని అయితే వెళ్ళి మందు తాగొస్తాడనమాట డాడీ. అయితే సూపర్ వచ్చింది కదండి. అయితే మధ్యాహ్నం ఎండప్పుడు అనమాట. మా చిన్ను చూడండి 2 కాలు చాపుకొని పడుకుంది. మా డాడీ అక్కడ పడుకున్నాడు. నేనైతే ఈ పందిట్లో పడుకున్నాను అనమాట, మొన్న కట్టిన పందిట్లో. ఇంకా మార్నింగ్ 11 ఈ టైంకి వచ్చి 3 వరకు అయితే పడుకుంటున్నాం. భలే గాలి వేస్తుందండి. అయితే ఈవినింగ్ మళ్ళీ అన్నం అయితే వండి పప్పుచారు అయితే చేసి ఆమ్లెట్ అయితే వేస్తున్నాం అన్నమాట ఇద్దరికి. నాన్నకి నాకు 2 గుడ్లు తెచ్చి అయితే చెరుకొకట్టు వేసుకుంటాము. నాన్న అయితే అట్టు మొత్తం తిండు, సగం తింటాడు. నేను ఒక అట్టు సగం తింటాను అన్నమాట. అయితే ఇదండి వీడియో. అయితే వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. గ్యాస్ లేనప్పుడు నా బాధలు ఎలాగుంటాయి. వండడం ఇష్టమే, కానీ ఆ తెపాలాలు దోమడానికి కష్టంగా ఉంటుంది, ఎందుకంటే చిన్న తెపాలాలు ఉంటాయి మావి. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, కామెంట్ చేయండి.